పోయినా అంటే తొర్రి నా కొడక నీకు తొరి వగులుతుంది. నేను ఇన్ని రోజులు నేను ఇంతవరకు ఎవరిని కూడా బూతులు తిట్లే ఎన్ని అనుకుంటాను కూడా. ఎందుకంటే బతకని యూట్యూబ్ మీద బతకనికి వచ్చిన డబ్బుల కోసం 4 రాళ్ళ అంటే మమ్మల్ని అన్నానని చెప్పి గమ్మ ఉన్నాము. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినా దొంగతనంగా అయిందిరా. అది ఊరు బయట తీసుకోవడం ఏంద్రా. మొగోని మధ్యలో వచ్చి ఇంట్లో కాడ తీసుకోవాలరా వీడియో. ఊరు బయట దొంగతనంగా తీసుకోవడం ఏంది అంతా. అసలు నువ్వు న్యాయం చేయడానికి వచ్చినావు. నీ మీద నేను నింద ఓట్లకి వచ్చినావారా నువ్వు. ఇంతకు నాకు అర్థం కాదు మీరిద్దరు. నేను క్లారిటీ చెప్పే కదా. పెద్ద మనుషులు వేసి పంచాయతీ చేసుకుని అన్ని వాళ్ళు కలిపి పోరా అంటే అదేనా ఇదేనా ఇది ఇచ్చన్నా అది ఇచ్చన్నా నాకు మంచి పేరు వస్తుంది కదా వాళ్ళిద్దరు కలిపితే. నీకు అన్ని బడకోకూతరాలు కూర్చున్నావు కదరా లఫుట్ నా కొడక. ఇట్టబుద్ధి అవుతాను నేను. ఎందుకంటే వాడు అన్ని బిల్లప్ దిగి వాడు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడిపోయినాడు వాడు. ఓకే ఏంది రోడ్డు మీద నిలబడి చేతులు తీసుకుంటా ఇట్ట అని దెంగమడమా ఇట్లా ఏమని కాక ఫ్రెండ్స్. దీంట్లో లాంగ్వేజ్ ఏమంటే ఇట్లా వచ్చా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫ్రాడ్ అని తెలిసిపోతానే కదా కొంచెం బాధలేస్తుంది. వాడు నేను పత్తి గింజాను మేము పత్తులము మేము నిజాయితీగా ఏదైనా ప్రూఫ్స్తోనే చేస్తాను. ఇప్పుడు నువ్వు ప్రూఫ్స్ పెట్టాలరా నువ్వు. ఒక ఆమె ఒకరిని ప్రూఫ్స్ అడుగుతుంటే ఆమె స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు స్విచ్ ఆఫ్ కావాలా. నువ్వు ఫస్ట్ ఏం చేసావు అంటే ఫస్ట్ వీడియోస్ డిలీట్ చేయి. నువ్వు కరెక్ట్గా మీ అమ్మ మీ నాన్న కొట్టింటే నేను స్వాతికి న్యాయం చేసిన స్వాతి న్యాయం కోసం పోరాను నేనంటే నువ్వు ముందు వీడియోలు డిలీట్ చేయి. నువ్వు కూడా ఇద్దరు వచ్చారా మీ వీడియో ఫస్ట్ స్వాతి వీడియోలు రాజు వీడియోలు ఉన్నాయి కదా డిలీట్ చేసి మాట్లాడు. ఇద్దరు నేను తీసేసిన నువ్వే కదా చెప్పింది వీడియోలు. నీ సొంతంగా నువ్వే చెప్పినావు కదా నేను వీడియోస్ డిలీట్ చేస్తున్నావు చూడండి అని. నా ఛానల్ డిలీట్ చేస్తున్నా అని. నువ్వు చేయరా ఎంతసేపు నీకు వీడియోలు డిలీట్ చేయడానికి. దొంగరా కొడుకురా మీరు. వ్యూస్ కోసమే మీ బతుకల వ్యూస్ కోసమే వాళ్ళ వ్యూస్ డిలీట్ వచ్చి నీకు ఎప్పుడు రా. నీకు ఇంకేం వచ్చాది నీకేం రాదు. మళ్ళీ నువ్వు 500 సబ్స్క్రైబర్లు మళ్ళీ 500 మందికి పోతావు. అందుకోసమే కదా నువ్వు ఇదంతా చేస్తుంది. ఇంకోటి ఏం డిబేట్ పెడతారా. రాజుకు పిల్లలు కావాలి. రాజుకు సాతికి కలుపుదామా. రాజుకు సాతికి డైవర్స్ ఇప్పిద్దామా. పిల్లలకు తండ్రి కావాలా ఆలోచిద్దామా. ఏందిరా ఇది. అంటే నెక్స్ట్ వీడియో కోసం పోలింగా ఇది. అయినా ఇంకా మీకు ఇంకా రాజు సంబంధించినట్టు స్వాతికి సంబంధించినట్టు ఇంకేం పెట్టుకోరన్నారు కదా. సో ఇంకా నువ్వు కరెంట్ సరే. ఇంకోటి రా తొర్రడా నేను తిడతనే ఉంటా నేను. ఎందుకంటే నువ్వు దొంగ మోసాన్ని నువ్వు నన్ను మోసం చేసిపోయినావు. నువ్వు పక్క ఫ్రాడ్ అని తెలిసింది కాబట్టి నేను తిడతానా. నీకేం చెప్పి అసలు ఏం నీ అని చెప్పినావు. ఎవరిని కలిసినావు నువ్వు ఊర్లోకి వచ్చి. ఏంది మీరిద్దరు డబ్బులు అంచరా అని చెప్పి అందరూ అంటే ఇంకా మీరిద్దరు కుమ్మక్కయ్య వచ్చి సాధిని కలిసి మేము సాధి కోసం పోరాడడానికి పోయినాం నా సాధిని కలిసి వచ్చా అని చెప్పి ఊరిగా ఇంత మచ్చ ఓటునికి వచ్చినారా. సరే ఇప్పుడు సాధి చెప్పింది కదా మీరు నాకేం న్యాయం చేయాల్సి వస్తుంది. నా న్యాయం నేను తెలుసుకుంటా. ఎవరి కాడుంటే నేను సుఖంగా ఉంటాను ఎవరి కాడుంటే నేను సంతోషంగా ఉంటాను అనేది మా సాధి చెప్పింది కదా. సో ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా ఆ వీడియోలు నువ్వేగా చెప్పింది. నా దాంట్లో నేను స్వాతి వీడియోస్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేయరా ఎంతసేపు డిలీట్ చేయనీకి. నీకు చేత అని చెప్పు నాడు ఈ సోషల్ నేను చేసి ఇచ్చా. నువ్వు వీడియోస్ ఎందుకు డిలీట్ చేయకున్నావు. అదే వీడియోస్ డిలీట్ చేయొచ్చా డబ్బులు రా ఏం రావు. అబ్బా పక్కా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వీడు పక్కా ఫ్రాడు. ఆ 20,000 కూడా సాధి కోసం కలెక్ట్ చేసిన డబ్బులే. వానికి శాలరీ అని వచ్చింది. ఇప్పుడైతే ఎవరికి శాలరీ రాలే. ఏమైనా మీకు ఏమైనా యూట్యూబర్లలో ఎవరికైనా శాలరీ వచ్చింటే వాళ్ళు వీడియో తీసి పెట్టండి. అబ్బా ఇద్దరు నాకు ఈ నెల ఆల్రెడీ శాలరీ వచ్చిందని చెప్పి. నాకైతే ఇంకా రాలే ఇంకా పల్లె అకౌంట్లో. ఓకే మెసేజ్ అది 23 మెసేజ్ వచ్చింది. చెక్ యువర్ రీసెంట్లీ అమౌంట్ అనేసరికి వాడు అకౌంట్లో అందరు పడిందే వీడియో తీసి పెట్టచ్చు అని చెప్పి వీడియో తీసి పెట్టినట్టున్నాడు. అయినా మీకు అర్థం కాదు అయిపోవాలి కూడా. అంతమించి ఏం లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరే వేసినారు. ఆమె ఎవరో కానీ ఆమె ఊరికి చెప్పిందని ఏం చెప్పినా కానీ వీళ్ళైతే మాత్రం ఎవరు అంటే వీళ్ళిద్దరికి ఎందుకు ఇంత గుణకాయలు దొంగ ఎవరు అంటే వీళ్ళిద్దరికి బుణాలు అడుగుకుంటున్నారు. మేము కాదని గమ్మ ఉంటుంది కదా వీళ్ళు తప్పు చేయనప్పుడు. ఇప్పుడు మేము ఎలా ఉంటాం మమ్మల్ని అంటే కూడా మేము తప్పు చేయబట్టి మేము గమ్ముకు నిలబడి గమ్ముకు తిరుగుతున్నాం. ఏం లేనటం వీళ్ళకి ఎందుకంత బుడంకాయ దొంగలు ఎవరంటే భుజాలు అడుగుతున్నట్టుంది వీళ్ళిద్దరు. ఇంకేం లే. ఫైనల్గా చెప్పదలసింది ఏంటంటే మా స్వాతి చెప్పింది కదా ఏమని నా గురించి నిజం. వాళ్ళిద్దరికైతే పిల్లలు కదా. సో పెళ్ళిలో అప్పుడు కష్టాలు వచ్చాయి కాబట్టి సో ఆ పద్ధతినే చేసి పెట్టండి. రేపు పొద్దున వాళ్ళు చూసుకోకుండా బాధపడకుండా ఉండదు కదా. పిల్లలు పెరిగినాక అన్నీ ఇంకా పెళ్ళిళ్ళు పేరంటాలు మర్చుకుంటాయి ఆడపిల్లకు. ఏమో మంచోడు వచ్చి పర్లేదు సైకో ఆడ వచ్చినాడంటే ఇవన్నీ అవసరమా. ఇప్పుడు మీకే అర్థం కాలా. వాళ్ళ తొర్రోడు వచ్చినాడు ఏమి ఎవరితో మాట్లాడిన ఎవరితో వీడియో తీసుకున్నాడు మీకు కానీ అర్థం కాలే. ఏమంటే వాడు సింపతి కోసం జస్ట్ అటు చెప్పుకోమన్నాడు అంతే.
ఎవరిని అడిగి చేసినాడు చేసినాడు వీడియోలు పెట్టబో నువ్వు వీళ్ళతో మారద్దు. ఆ తొర్రోడు ఆయన మాత్రం ఖచ్చితంగా ఫ్రాడ్లే. వాళ్ళిద్దరు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నారని కాదని కూడా ఇదే పక్కా ప్రూఫ్. ఇంటికంటే పిల్లలు బర్త్డే పార్టీ చేయకుండా ఇడిపోయి సాతిని అసలు అని చెప్పడానికి అది కూడా ఒకటే. ఏం తెలివిరా అబ్బా అబ్బా మీకు తెలివికి యాడ్సప్ నాయనా. అంతా క్రిమినల్ మైండ్లు మీరా మావి కాదు. పక్కా ఫ్రాడ్లు పక్కా క్రిమినల్ బ్రెయిన్లు అంటే మీ చూడాలి. ఏమన్నా స్కెచ్చా? వాడు 2 రోజుల క్రితం పూజ కాడుకున్నాడు. పూజ కాడి నుంచి మాట్లాడుకుని వీడికి వచ్చినాడు. ఆడున్నాడు ఫోన్ చేసి నాతో మాట్లాడినాడు. 40 నిమిషాలు మాట్లాడినాడు ఫ్రెండ్స్. వాడు నాతో దగ్గర కార్తీ కాడ కూడా ఛానల్ ఉంది. 40 నిమిషాలు మాట్లాడినాడు. నన్ను ఇంటికాడికి వచ్చి 2 నిమిషాలు మాట్లాడలేకపోయినాడా? మీకు ఈయన అర్థం కావాలా? నేను నాకాడిన ప్రూఫ్స్ కూడా చూపించాను కదా. నా కాడిన ప్రూఫ్స్ చూపిస్తా. తర్వాత వాళ్ళతో మాట్లాడుకోమని కూడా చెప్పాను. నేను రాని చేయనని. ఏం జరుగుతుందో మీకే అర్థం కావాలా. మేమైతే ఎవరిని ఏం అనట్లే, ఎవరితో ఏం చేయట్లే. ఎవరికి మమ్మల్ని ఏంది వాళ్ళు ఏదో అదేంది పల్లెటూరులో దాయాదు కొట్లాట్లనే ఉంటాయి. పల్లెటూరులో ఉండడానికి బాగా తెలుస్తాయి. ఆ దాయాదులే అంతే కదా. దాయాదు కొట్లాట్లే లేని దానికి ఉన్నదానికి చేసి చేసుకుంటారా? ఏం మాకేం తెలియదు కదా. మీ ఇంతవరకు ఎప్పుడైతే పొలిటీషియన్ లిస్టులు తిరగలే మా జీవితంలో 23 ఏళ్ళ జీవితంలో ఏ పొద్దు మేము పొలిటీషియన్ మెట్లెక్కలే. కానీ ఇప్పుడు నరకం చూస్తున్నాం. ఏం మేము అట్లని పోయి చేసిన ఏమనుందా? మేమంటే చేసినది ఏం లేదు. ఏంది ఆ పిల్లలకు తండ్రి నాలు నడిపి చేసిన దానికి ఇంత అనిపించిన. ఇంకా మాకు కూడా అదేంది పిల్లలు ఉంటే వాళ్ళ అమ్మక అంటారు, లేదంటే వాళ్ళ అమ్మ వదిలేసిందంటే వాళ్ళ నాన్నక అంటారు. అంతే. ఏం చేయమంటావు? మాకు సంబంధం విషయం అబ్బాయి ఇదంతా. నిజం. ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే మీరు అన్నట్టుగా అందరం ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే మాకు సంబంధం లేదు. మేము ఏ పొద్దు నా పెళ్ళైన 3 నెలలకి మేము ఇంట్లో నుంచి పక్కకు వచ్చేసి మా బతుకు మేము బతున్నాం. మాకు పెళ్ళైన 3 నెలలకి మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చినాం. మాకు ఎట్ట సంబంధం ఉంటుంది చెప్పారి? పెళ్ళైన 3 నెలలకి నా పిల్ల మంద అదేంది వాళ్ళ మధ్య అంటే ఆ తోడుకోళ్ళ మధ్య పొందుకోక అందరు కలిసి అంటున్నారు చెప్పి నేను బాధపడుతుంటే పక్క తీసుకొచ్చి అది కూడా ఏంది మేము తక్కువ వచ్చేసినా మా ఒక మీద ఆధారపడట్లే. ఒకరికి మా పని మేము చేసుకుంటాం. మా పని మేము బతున్నాం. ఉంటే తిన్నామా లేదంటే గమ్ము ఉన్నామా? అది దయచేసి హత్తూరినా కూడా ముందు వీడియోస్ డిలీట్ చేయి. ముందు వీడియోస్ డిలీట్ చేసి తర్వాత ఇద్దరిని సాధి న్యాయం చేసి అని చెప్పి వీడియో తీసేట్టు.